నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేసే సరికొత్త పథకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పెన్షన్ పథకం. ఈ పెన్షన్ అయితే పెంచడం అయితే జరుగుతుంది అని అయితే ఎన్నికలు జరగక ముందే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలవి కలిపి కూడా 4,000 రూపాయలతో పాటు ఈ 3 నెలలవి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇవ్వడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా ఇప్పించడం అయితే జరుగుతుంది అని బాల వీరాంజనేయుల స్వామి గారు చెప్పడం జరిగింది. తర్వాత నుంచి మాత్రం 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరిగేది. ఈ ప్రస్తుత అధికార ప్రభుత్వం దాన్ని పెంచి 6,000 రూపాయలకి పెంచినట్లుగా మనం చూస్తాం. ఆరోగ్యం బాగా ఉండి ఏదైనా యాక్సిడెంట్ ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి, యాక్సిడెంట్ ద్వారా మంచాన ఉన్న వారికి కూడా 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే గుండె, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగిన వాళ్ళకి, అలాంటి సంబంధిత వ్యాధులు కలిగిన వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలానే పేదలందరికీ కూడా గృహ నిర్మాణానికి పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం, అలాగే గ్రామాల్లో అయితే 3 సెంట్ల స్థలం అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు అయితే నిర్మిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత సీఎం సైన్ పెట్టడం అయితే జరిగింది. అలానే త్రాగునీరు సదుపాయం, ప్రతి ఇంటికి కూడా త్రాగునీటి సదుపాయం కల్పించేలా, ట్యాప్ కనెక్షన్ కల్పించేలా చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది. అలానే చంద్రన బీమా పథకం అయితే మళ్ళీ తిరిగి తీసుకొని రాబోతున్నామని అయితే చెప్పడం జరిగింది. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు బీమా పథకం కింద అందజేయడం అయితే జరుగుతుంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా 25 లక్షల రూపాయల పథకం అయితే తేవడం జరుగుతుంది. ప్రతి ఆరోగ్యశ్రీ కార్డు మీద కూడా ఈ పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. దీని పేరైతే చంద్రన్న ఆరోగ్య బీమా అని అయితే మార్చడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే న్యాయవాదులకి 10,000 రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు అందిస్తామని అయితే చెప్పారు. అలాగే అవసరమైన జిల్లాలో ఆక్వా రంగానికి చెందిన వారికి విద్యుత్ యూనిట్ కి 1.50 రూపాయలు, 1.5 రూపాయికి సరఫరా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. రొయ్యల ఫ్యాక్టరీ వ్యాపారస్తులకైతే విద్యుత్ అయితే 1.5 రూపాయికే తగ్గించడం అయితే జరుగుతుంది. అలాగే ఎయిడెడ్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే తిరిగి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. విద్యార్థులకు చిక్కులు లేకుండా అయితే చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఏమైందంటే గత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, రాజన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అకౌంట్లలో, కాలేజీ అకౌంట్లనే వేసేవారు. వారు కట్ చేసుకొని వీరికి సర్టిఫికేట్స్ అనేది అందజేసేవారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఏమైందంటే బాధ్యతగా కడతారు అనేసి తల్లిదండ్రుల అకౌంట్ లోకి విద్యా దీవెన పేరుతో వేసేవారు. లాస్ట్ అది ఆ ఫీజు అనేది పెండింగ్ రావడంతో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా లేట్ అయింది. ఆ చిక్కులు ఏమీ లేకుండా కూడా అధికార పార్టీ దీన్ని డైరెక్ట్ గా వారి కాలేజీ అకౌంట్ లోనే వేసేలా తిరిగి పాత పద్ధతిని తీసుకొని వచ్చేలా అయితే అమలు చేయడం అయితే జరిగింది. అలానే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రీతిగానే వాహనం ద్వారా సరఫరా చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే జనాలు దానికే అలవాటు పడ్డారు కాబట్టి అలానే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే అన్న క్యాంటీన్లు కూడా పునఃప్రారంభం చేయడం అయితే జరుగుతుంది. అంటే 5 రూపాయలకే ప్లేట్ భోజనం రీతిగా కూడా చర్యలు చేపట్టేలా అయితే జరుగుతుంది. అలానే పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే తగ్గించడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేశారు. మద్యం రేట్లు కూడా తగ్గిస్తామని, విషపూరిత బ్రాండ్లను తొలగించి ఇంతకుముందు ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో వాటినే తేవడం జరుగుతుంది అని అయితే తెలియజేశారు. అలానే వ్యవసాయ రంగానికి సంబంధించి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా అయితే అందించేలా చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఇది గత గవర్నమెంట్ లో కూడా వస్తుంది. అలానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంటల బీమా కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. అలాగే క్రిస్టియన్ మిషనరీకి సంబంధించి అయితే క్రిస్టియన్ మిషనరీ పాస్టర్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. చర్చిల నిర్మాణం, అలానే శ్మశాన వాటికలకి కూడా స్థలాన్ని కేటాయిస్తామని, అలానే జెరూసలేం యాత్రికులకు కూడా సహాయం ఏదైతే ఉందో దాన్ని అందజేస్తామని క్రిస్టియన్స్ కి అయితే సంబంధించినవి తెలియజేయడం జరిగింది. అలానే ముస్లిం మైనారిటీలకు కూడా వారు కొన్ని అవకాశాలు అయితే అందజేశారు. ముస్లిం మైనారిటీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో, దీర్ఘాలకు
కబరస్థాన్లకు విజయవాడ సమీపంలో స్థలాన్ని కేటాయిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలానే హజ్ హౌస్ కూడా నిర్మిస్తామని అయితే చెప్తున్నారు. అలానే హిమామ్ మౌజుమీలకు కూడా 10,000 5,000 రూపాయలు అయితే గౌరవ వేతనం ఇస్తామని అయితే చెప్తున్నారు. హిమాంలకి 10,000 రూపాయలు, మౌజుమీలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మసీద్ నిర్మాణానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందజేస్తామని అయితే ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది. హజార్కి వెళ్లే వారికి ముస్లింస్ కు ₹1,00,000 ఆర్థిక సహాయం అయితే ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. అలానే ఎస్సీ/ఎస్టీల సంక్షేమం కూడా ఉంటుంది. జిల్లాల వారీగా ఎస్సీ/ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సప్లై నిధులను కూడా వారికి అందజేస్తామని అయితే చెప్తున్నారు. ఎస్సీ/ఎస్టీలకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని అయితే మీరు చెప్తున్నారు. తర్వాత ఉద్యోగస్తుల పెన్షన్ కి సంబంధించి కూడా గత 5 ఏళ్లుగా ఉద్యోగులకి తీవ్ర ఇబ్బందికి గురైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి వారి గౌరవాన్ని తిరిగి తెచ్చేలా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలానే వాలంటీర్స్ కి సంబంధించి గత ప్రభుత్వంలో 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని వీరు గౌరవ వేతనం పెంచేలా 10,000 రూపాయలకి పెంచి గౌరవ వేతనాన్ని ఇచ్చేలా అయితే ఏర్పాట్లు చేశారు. అలానే డ్వాక్రా మహిళలకు కూడా 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని 0 వడ్డీ రుణాలైతే అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలానే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వారికి ఏదైతే ఉద్యోగాలు కావాలో ఆ ఉద్యోగాలను ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించేలా చర్యలు చేపడతామని అయితే చెప్పడం జరిగింది. పెళ్లి కానుకలు, పండుగల కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పండుగలకి ఇంతకుముందు ఎలా అయితే బెల్లం, నెయ్యి ఇలాంటివి ఇచ్చేవాళ్ళు కదా, అలానే అది తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే పెళ్లి కానుకలు, షాదీ తోఫా, కళ్యాణ మస్తు గత ప్రభుత్వంలో ఇచ్చిన రీతిగానే ఇప్పుడు కూడా చంద్రన్న పెళ్లి కానుక అనైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మత్స్యకారుల వేటకు వెళ్లకుండా ఉండే టైంలో ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేశారు. అలానే మెగా డిఎస్సి కూడా సంతకం చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాల్లో ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇవి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే పథకాలు ఇవే ఉండబోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, డిఆర్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ స్వర్ణ. ఏపీలో కూటమి ప్రభుత్వం అమలు చేసే సరికొత్త పథకాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా పెన్షన్ పథకం. ఈ పెన్షన్ అయితే పెంచడం అయితే జరుగుతుంది అని అయితే ఎన్నికలు జరగక ముందే మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలవి కలిపి కూడా 4,000 రూపాయలతో పాటు ఈ 3 నెలలవి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు జూలై 1వ తారీఖున ఇవ్వడం అయితే జరుగుతుంది. వాలంటీర్స్ ద్వారా ఇప్పించడం అయితే జరుగుతుంది అని బాల వీరాంజనేయులు స్వామి గారు చెప్పడం జరిగింది. తర్వాత నుంచి మాత్రం 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో వికలాంగులకి 3,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరిగేది. ప్రస్తుత అధికార ప్రభుత్వం దాన్ని పెంచి 6,000 రూపాయలకి పెంచినట్లుగా మనం చూస్తాం. ఆరోగ్యం బాగా ఉండి ఏదైనా యాక్సిడెంట్ ద్వారా ఉపాధి కోల్పోయిన వారికి, యాక్సిడెంట్ ద్వారా మంచాన ఉన్న వారికి కూడా 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే గుండె, కిడ్నీకి సంబంధించిన ఆపరేషన్ జరిగిన వాళ్ళకి, అలాంటి సంబంధిత వ్యాధులు కలిగిన వారికి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విషయాన్ని నేను లాస్ట్ వీడియోలో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలానే పేదలందరికీ కూడా గృహ నిర్మాణానికి పట్టణాల్లో అయితే 2 సెంట్ల స్థలం, అలాగే గ్రామాల్లో అయితే 3 సెంట్ల స్థలం అయితే మంజూరు చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు కూడా మంజూరై పట్టాలు పొందిన వారికి ప్రభుత్వం నుంచి పక్కా ఇల్లు అయితే నిర్మిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేస్తూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత సీఎం సైన్ పెట్టడం అయితే జరిగింది. అలానే త్రాగునీరు సదుపాయం, ప్రతి ఇంటికి కూడా త్రాగునీటి సదుపాయం కల్పించేలా, ట్యాప్ కనెక్షన్ కల్పించేలా చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది. అలానే చంద్రన్న బీమా పథకం అయితే మళ్ళీ తిరిగి తీసుకొని రాబోతున్నామని అయితే చెప్పడం జరిగింది. సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు బీమా పథకం కింద అందజేయడం అయితే జరుగుతుంది. అలానే రాష్ట్ర వ్యాప్తంగా ఇది దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి కూడా 25 లక్షల రూపాయల పథకం అయితే తేవడం జరుగుతుంది. ప్రతి ఆరోగ్యశ్రీ కార్డు మీద కూడా ఈ పథకాన్ని అమలు చేయడం అయితే జరుగుతుంది. దీని పేరైతే చంద్రన్న ఆరోగ్య బీమా అనైతే మార్చడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే న్యాయవాదులకి 10,000 రూపాయలు అందిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకి 10,000 రూపాయలు అందిస్తామని అయితే చెప్పారు. అలాగే అవసరమైన జిల్లాలో ఆక్వా రంగానికి చెందిన వారికి విద్యుత్కి
విద్యుత్ యూనిట్ కి 1.50 రూపాయలు, 1.5 రూపాయికి సరఫరా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. రొయ్యల ఫ్యాక్టరీ వ్యాపారస్తులకైతే విద్యుత్ అయితే 1.5 రూపాయికే తగ్గించడం అయితే జరుగుతుంది. అలాగే ఎయిడెడ్ కాలేజీలకు, ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ అయితే తిరిగి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. విద్యార్థులకు చిక్కులు లేకుండా అయితే చేయడం జరుగుతుంది అని చెప్పారు. ఏమైందంటే గత చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, రాజన్న ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ ఫీజు రియంబర్స్మెంట్ అకౌంట్లలో, కాలేజీ అకౌంట్లనే వేసేవారు. వారు కట్ చేసుకొని వీరికి సర్టిఫికేట్స్ అనేది అందజేసేవారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో ఏమైందంటే బాధ్యతగా కడతారు అనేసి తల్లిదండ్రుల అకౌంట్లోకి విద్యా దీవెన పేరుతో వేసేవారు. లాస్ట్ అది ఆ ఫీజు అనేది పెండింగ్ రావడంతో వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం కూడా లేట్ అయింది. ఆ చిక్కులు ఏమీ లేకుండా కూడా అధికార పార్టీ దీన్ని డైరెక్ట్ గా వారి కాలేజీ అకౌంట్లోనే వేసేలా తిరిగి పాత పద్ధతిని తీసుకొని వచ్చేలా అయితే అమలు చేయడం అయితే జరిగింది. అలానే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన రీతిగానే వాహనం ద్వారా సరఫరా చేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే జనాలు దానికే అలవాటు పడ్డారు కాబట్టి అలానే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే అన్న క్యాంటీన్లు కూడా పునఃప్రారంభం చేయడం అయితే జరుగుతుంది. అంటే 5 రూపాయలకే ప్లేట్ భోజనం రీతిగా కూడా చర్యలు చేపట్టేలా అయితే జరుగుతుంది. అలానే పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే తగ్గించడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేశారు. మద్యం రేట్లు కూడా తగ్గిస్తామని, విషపూరిత బ్రాండ్లను తొలగించి ఇంతకుముందు ఏదైతే పాత బ్రాండ్లు ఉన్నాయో వాటినే తేవడం జరుగుతుంది అని అయితే తెలియజేశారు. అలానే వ్యవసాయ రంగానికి సంబంధించి 9 గంటలు నాణ్యమైన విద్యుత్ సరఫరా అయితే అందించేలా చేస్తాము అని అయితే చెప్పడం జరిగింది. ఇది గత గవర్నమెంట్ లో కూడా వస్తుంది. అలానే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, పంటల బీమా కూడా ఇస్తామని అయితే చెప్తున్నారు. అలాగే క్రిస్టియన్ మిషనరీకి సంబంధించి అయితే క్రిస్టియన్ మిషనరీ పాస్టర్ డెవలప్మెంట్ బోర్డు అనేది ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది అని చెప్తున్నారు. చర్చిల నిర్మాణం, అలానే శ్మశాన వాటికలకి కూడా స్థలాన్ని కేటాయిస్తామని, అలానే జెరూసలేం యాత్రికులకు కూడా సహాయం ఏదైతే ఉందో దాన్ని అందజేస్తామని క్రిస్టియన్స్ కి అయితే సంబంధించినవి తెలియజేయడం జరిగింది. అలానే ముస్లిం మైనారిటీలకు కూడా వారు కొన్ని అవకాశాలు అయితే అందజేశారు. ముస్లిం మైనారిటీలకి 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని అయితే చెప్తున్నారు. మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో, గీర్గాలకు, కబరస్థాన్లకు విజయవాడ సమీపంలో స్థలాన్ని కేటాయిస్తామని అయితే చెప్పడం జరిగింది. అలానే హజ్ హౌస్ కూడా నిర్మిస్తామని అయితే చెప్తున్నారు. అలానే హిమాం మౌజుమీలకు కూడా 10,000, 5,000 రూపాయలు అయితే గౌరవ వేతనం ఇస్తామని అయితే చెప్తున్నారు. హిమాంలకి 10,000 రూపాయలు, మౌజుమీలకు 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. మసీద్ నిర్మాణానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే అందజేస్తామని అయితే ప్రస్తుత ప్రభుత్వం చెప్తుంది. హజార్కి వెళ్లే వారికి ముస్లింస్ కు 1,00,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. అలానే ఎస్సీ ఎస్టీల సంక్షేమం కూడా ఉంటుంది. జిల్లాల వారీగా ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సప్లై నిధులను కూడా వారికి అందజేస్తామని అయితే చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీలకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని అయితే మీరు చెప్తున్నారు. తర్వాత ఉద్యోగస్తుల పెన్షన్ కి సంబంధించి కూడా గత 5 ఏళ్లుగా ఉద్యోగులకి తీవ్ర ఇబ్బందికి గురైనట్టుగా మనం చూస్తాం. కాబట్టి వారి గౌరవాన్ని తిరిగి తెచ్చేలా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలానే వాలంటీర్స్ కి సంబంధించి గత ప్రభుత్వంలో 5,000 రూపాయలు గౌరవ వేతనం ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని వీరు గౌరవ వేతనం పెంచేలా 10,000 రూపాయలకి పెంచి గౌరవ వేతనాన్ని ఇచ్చేలా అయితే ఏర్పాట్లు చేశారు. అలానే డ్వాక్రా మహిళలకు కూడా 3 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని 0 వడ్డీ రుణాలు అయితే అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. అలానే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వారికి ఏదైతే ఉద్యోగాలు కావాలో ఆ ఉద్యోగాలను ట్రైనింగ్ ఇప్పించి ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించేలా చర్యలు చేపడతామని అయితే చెప్పడం జరిగింది. పెళ్లి కానుకలు, పండుగల కానుకలు కూడా ఇవ్వడం జరుగుతుంది. పండుగలకి ఇంతకుముందు ఎలా అయితే బెల్లం, నెయ్యి ఇలాంటివి ఇచ్చేవాళ్ళు కదా, అలానే అది తిరిగి ఇవ్వడం అయితే జరుగుతుంది. అలానే పెళ్లి కానుకలు, షాదీ తోఫా, కళ్యాణమస్తు గత ప్రభుత్వంలో ఇచ్చిన రీతిగానే ఇప్పుడు కూడా చంద్రన్న పెళ్లి కానుక అనైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మత్స్యకారుల వేటకు వెళ్లకుండా ఉండే టైంలో ప్రభుత్వం నుంచి 20,000 రూపాయలు వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది అని అయితే తెలియజేశారు. అలానే మెగా డిఎస్సి కూడా సంతకం చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాల్లో ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇది ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే పథకాలు ఇవే ఉండబోతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.